లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సింగరేణి బొగ్గు గనుల వేలంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య మాటల తూటాలే కాదు, ట్విట్ ఫైట్లు కంటిన్యూ అవుతున్నాయి. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో 2021లో బొగ్గు గనులను నిలిపివేయాలని, 4 బ్లాకులు సింగరేణికి బదిలీ చేయాలని ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ను రీట్వీట్ చేశాడు కేటీఆర్. దానికి రేవంత్ చేసిన ట్వీట్ను గత కాలంలో అది రీట్వీట్ చేశాడు కేటీఆర్. అప్పుడు వేలాన్ని వ్యతిరేకించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక వేలం పాట కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను పంపించడం ఏంటని ప్రశ్నించారు. మీలో మార్పు గల కారణాలు చెప్పాలని ఎక్స్ వేదికగా నిలదీశాడు. అయితే కేటీఆర్ రామారావు ట్వీట్ను రేవంత్ రెడ్డి రీట్వీట్ చేస్తూ పాయింట్ టు పాయింట్ రిప్లై ఇచ్చాడు. తెలంగాణ సంస్థల ప్రైవేటీకరణ, తెలంగాణ ప్రజల వాటాల విక్రయానికి కేంద్రం పూనుకున్న కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు పార్టీ శ్రేణులు అడుగడుగున వ్యతిరేకించారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్రం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసిందని, 2 ప్రైవేటు కంపెనీలకు అప్పగించిందని అన్నారు. అప్పుడే అరబిందో, అవంతిక కంపెనీలకు కట్టబెట్టిందని చెప్పాడు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ను ప్రశ్నించాడు. సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అప్పుడే వ్యతిరేకించారని తెలిపారు. అవంతిక, అరబిందో కంపెనీలకు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని వెల్లడించారు. ఈ మేరకు బట్టి విక్రమార్క రాసిన లేఖను జత చేశారు.